ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుకుందాం. సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకా 10:19. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. శిష్యులతో ప్రభు చెప్తున్న మాట. శిష్యులు అనేక దయ్యాల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దయ్యాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? పారిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, దయ్యాలన్నీ పారిపోతున్నాయి. ఆ పారిపోతున్న సందర్భంలో వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. మరి ప్రభువుతో అంటున్నారు, అయ్యా దయ్యాలన్నీ పారిపోతున్నాయి అంటే, అవును, నేను మీకు అధికారం ఇచ్చినాను. దయ్యములు అన్నిటి మీద, శత్రు శక్తులన్నిటి మీద, దుష్ట శక్తులన్నిటి మీద మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను అన్నాడు ప్రభు శిష్యులతో. అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేయవు. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి ప్రభు నమ్మినటువంటి నీవు ఏ దానికి కూడా నువ్వు భయపడే అవసరము లేదు. శత్రు కీడంతా కూడా యేసయ్య లయము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శత్రువు మీద నీకు అధికారం, మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. బలహీనతను జయించే శక్తి ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఏ విధంగా? ఉపవాస ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన ద్వారా బలహీనతలను జయించాలి, రోగాలను జయించాలి, ఆ దుష్ట శక్తులను జయించాలి. హల్లెలూయా. రందర శబలరబ జీసస్. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు అటువంటి అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని నువ్వు తీసుకొని దాన్ని ఉపయోగించుకున్నట్లయితే, ఆ యొక్క అధికారాన్ని నువ్వు ఉపయోగించుకొని దాన్ని ఎదిరించినట్లయితే శత్రువైన సైతానుడు పారిపోతాడు. దేవుని బిడ్డ, మరి ఏది కూడా మనకి ఏ హాని చెయ్యద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఏది కూడా మనకు కీడు చెయ్యద్దు. ఏ సైతాను శక్తి కూడా మనకు నష్టము చెయ్యద్దు. ఎందుకంటే వాటి మీద దేవుడు మనకి ఏమి ఇచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు. కాబట్టి అధికారముతో మరి ఆ సైతాను శక్తులను బంధించి ధైర్యం కలిగి ముందుకు సాగినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకుంటావు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించును గాక. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు నాయన. అవును ప్రభా, శత్రు కీడు అంతా జయించుటకు ప్రభా మీరు మాకు అధికారం ఇచ్చి ఉన్నావు నాయన. ఏది ఎంత మాత్రం హాని చేయదంటున్నావు కనుక ప్రభా, ప్రతి బిడ్డ ఆ యొక్క శక్తిని నాయన ఉపయోగించుకొని శత్రువును జయించుకొని ప్రభా నీలో ముందుకు సాగుటకు ప్రతి బిడ్డకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.